అన్నా హజారే మూమెంట్ జరిగినప్పుడు విద్యార్థుల మీద దాడి అని మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను నేను, విద్యార్థుల మీద దాడి అని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ అలా ఎలా చేస్తారు విద్యార్థుల మీద? దాడులకు సంబంధించినటువంటి విజువల్స్ని చూపించి ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్లో చూపించి ఎంత దారుణం అని మాట్లాడుతున్నాడు కదా. ఒక్కసారి ఎల్ఈడి స్క్రీన్ అక్కర్లేదు, ఎల్ఈడి మేనేజ్మెంట్ బాగా చేస్తారు. వెనక్కి చూస్తే తెలంగాణ ఉద్యమంలో ఎలా చచ్చిపోయారండి విద్యార్థులు? 1000 మంది పెట్టల్లాగా రాలిపోయారు. ఒక్కరన్నా మాట్లాడారా? పెట్రోల్ పోసుకొని తగలబడిపోయాడు శ్రీకాంతచారి గారు. శ్రీకాంతచారి చనిపోయినప్పుడు ఒక్క వ్యాఖ్య రాహుల్ గాంధీ చేశారు కదా. గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అసలు ఎట్లా మాట్లాడుతున్నాం మనము? అండ్ ఉస్మాన్ యూనివర్సిటీ నాకాబందీ చేశారు కదా, కాకతీయ యూనివర్సిటీ నాకాబందీ అయింది, మొత్తం ఆల్మోస్ట్ చుట్టుముట్టారు కదా, బ్యారికేడ్ల మధ్యలో ఉంచారు కదా, అప్పుడేమైంది? అండ్ ఇంకోటి మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా, ఇదే రాహుల్ గాంధీ అన్నా హజారే మూమెంట్ జరిగినప్పుడు మీరు ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాయి, విజువల్స్ వస్తున్నాయి బయటకి. ఆ రోజుల్లో ఏం మాట్లాడారు అనేది మన్మోహన్ సింగ్ గారు అండ్ మన ఈ పేరేంటి చిదంబరము అండ్ రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు. చిదంబరం పార్లమెంట్లో చెప్పిన మాట ఇది, వీడియో కూడా ఉంటుంది. చిదంబరం ఏం చెప్పాడు తెలుసా సార్? అన్నా హజారే మూమెంట్ జరుగుతున్నప్పుడు ఇట్లా ఆమరణ దీక్షలు చేస్తూ పోతే ఇక పార్లమెంట్ అక్కర్లేదు, దీక్షలు చేస్తూ ఉంటే వాళ్ళే డిసైడ్ చేస్తూ ఉంటే, అంటే ఉద్యమ పార్టీలు లేదా ఉద్యమ సంఘాలు వాళ్ళు ఈ దేశాన్ని నడపడం డిసైడ్ చేస్తే పార్లమెంటే ఎందుకు, ఇంకా మనమందరం ఎందుకు ఇక్కడ ఉన్నాము, సో మీరు చేసుకుంటే అయిపోతుందా అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ మాట్లాడాడని చిదంబరం చెప్పాడు పార్లమెంట్లో. వీడియో ఉంది ఆ రోజు మాట్లాడింది ఏంటో. రాహుల్ గాంధీ అన్నాడు ఇది ఇట్లా నిరసనలు తెలపడము, అన్నా హజారే మూమెంట్ జరుగుతున్న టైంలో నిరసనలు తెలపడం ఇవన్నీ డెమోక్రసీకి విఘాతము, ఇది మన దేశంలో అసలు డెమోక్రసీ పేరిట మొత్తం మీరు రక్కస్ క్రియేట్ చేస్తున్నారని రాహుల్ గాంధీ మాట్లాడాడు. సో మనం మాట్లాడడంలో మనకు నరం లేని నాలుక ఏదైనా మాట్లాడొచ్చు కావచ్చు, కానీ గతంలో మాట్లాడిన దాన్ని రికార్డ్ చేసే వ్యవస్థ రికార్డ్ అవుతున్నాయి. సో అంటే సరే, ఇప్పుడు మనం మాట్లాడితే మోదీ ఏం చేయగలుగుతారు, మోదీ ముందున్న ఆప్షన్స్ ఏంటి అని అంటే కనుక డెఫినెట్లీ మోదీ రంగంలోకి దిగక తప్పని పరిస్థితి వచ్చింది, ఆయన కూడా దిగాల్సిందే. నా పాయింట్ ఏంటంటే మోదీ దిగితేనే ఈ నేరేటివ్స్ అన్ని పటాపంచలవుతాయి, ఎవరు మాట్లాడినా కానీ ఇవన్నిటి కుదరవు. ఇంకొకటి చాలా స్పష్టంగా మనం ఇదేనే కాదు, విదేశీ సంస్థలు, ప్రత్యేక విదేశీ ఉగ్రవాద సంస్థలు వాటిని ప్రోత్సహించే ఈ ఐఎస్ఐ కావచ్చు లేకపోతే సిఐఏ కావచ్చు, వాళ్ళు చేస్తున్న నెరేటివ్ బిల్డింగ్కి కౌంటర్ నెరేటివ్ బిల్డింగ్ సమంగా జరగట్లేదు. అవును, అది కూడా దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్గానే చూడాలి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న దానికి కూడా ఏమి కౌంటర్ నెరేటివ్ బిల్డింగ్ సమంగా జరగట్లేదు. ఇప్పుడు 120 మంది పోలీసులు తీవ్రంగా గాయపడిన విషయాన్ని ప్రముఖంగా ఎందుకు చెప్పలేకపోతుంది ప్రభుత్వం? అవును, ఎగ్జాక్ట్లీ, ఇది కూడా చేయాల్సింది. అంటే పాయింట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే సార్ వాసు గారు, మనం గతంలో కూడా చూసాం, ఈ మధ్యకాలంలో గత 2 సంవత్సరాల్లో ఏం చేస్తుందంటే మోదీ మాట్లాడాలి అంటారు. మోదీ మాట్లాడడానికి పార్లమెంటుకు రాని వాతావరణం ఉందా లేదా? పోయినసారి మహిళా ఎంపీలు అందరినీ తీసుకొచ్చి అక్కడ చుట్టుముట్టేలాగా చేశారా లేదా? ఈవెన్ లోక్సభ స్పీకర్ చెప్పాడు మోదీ గారిని రావద్దని నేనే చెప్పాను అని. అవునా కదా? మనకు తెలుసు. అండ్ వీళ్ళని పిలుచుకొని బీఎస్సీ మీటింగ్లో మాట్లాడుతున్నారు, బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎజెండా ఇది, దీని గురించి మాట్లాడదామంటే మాట్లాడదాము. అజెండా ఒకటి, బయటకు రాగానే ఇంకొకటి. ఇప్పుడు నిన్ననే జరిగింది అదే కదా. జితేంద్ర సింగ్ ఏం చెప్తున్నారు? పార్లమెంట్లో చర్చించడానికి మేము ఒప్పుకున్నాం కదా, మీరెందుకు ప్రధాన నివాసానికి వచ్చారు అన్నారు. అసలు రాహుల్ గాంధీ ప్రధాన నివాసానికి ఎందుకు రావడము? ఇదేంటి నాకు అర్థం. మీరు ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు ప్రధాన నివాసానికి వచ్చాను అని చెప్పేసి ఇప్పుడు ఇదే పరిస్థితి కనుక గతంలో జరిగితే ఊరుకునేవాళ్ళ? ప్రధానమంత్రి సార్, ఆయన ప్రధాని కార్యాలయం అనే దానికి, ప్రధాని నివాసానికి లేదా ప్రధానమంత్రి హోదాకి ఒక వాల్యూ ఉంది, శాంక్టిటీ, ఇమ్యూనిటీ ఇన్ని ఉంటాయి. అండ్ ఇప్పుడు చలో సంసద్ అని చెప్పారు, రేపు పొద్దున ఇదే వ్యక్తులు ఉన్నారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళనే కొడతారు. ఏం చేస్తారు? ఈ విద్యార్థులు ఎవరన్నా వదిలేసాము, చలో పార్లమెంట్ అన్న తర్వాత వాళ్ళని వదిలేశారనుకోండి, వాళ్ళు పార్లమెంట్కి వస్తాడు, కొడతాడు, ఏం చేస్తారు? అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు డైరెక్ట్గానే, నేపాల్ తరహా మేము పార్లమెంట్ని ఆక్యుపై చేసుకుంటామని ఒకడు అన్నాడు, అక్కడ విజువల్స్లో ఉంది. సో మనం అంటే బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకులు లేకపోవడం అనేది ఇది పెద్ద దుర్మార్గం అయిపోయింది ఈరోజు దేశంలో. బాధ్యత కలిగిన నాయకులు లేరు. రాహుల్ గాంధీ ఎలా అయిపోయాడంటే, ఆయన ఏదో కాలేజ్లో వీళ్ళు ఉంటారు చూసారా, ఒక గ్యాంగ్ ఉంటుందన్నమాట, టీజ్ చేసే గ్యాంగ్. ఆ టీజ్ చేసే గ్యాంగ్కి అధిపతిగా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నాడు. లిటరల్లీ మాట్లాడితే చాలా బాధాకరం ఇది. నాకు నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. వై? బికాస్ కాంగ్రెస్ లాంటి పార్టీ ఇన్ని సంవత్సరాలకెళ్ళి పరిపాలించిన పార్టీ బాధ్యతాయుతంగా మంచి ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఒకటి మీకు టవరింగ్ పర్సనాలిటీస్ ఉన్నారు కాంగ్రెస్లో, ఉండేవారు. ప్రణబ్ ముఖర్జీ అండ్ ట్రబుల్ షూటర్ అహ్మద్ పటేల్. ప్రణబ్ ముఖర్జీ ఫస్ట్, తర్వాత అహ్మద్ పటేల్, జనార్దన్ ద్వివేది. ఏది అలాంటి నాయకత్వం ఇప్పుడు ఎక్కడుంది? నేను అడుగుతున్నాను. ఇప్పుడు రాహుల్ గాంధీ అంటారు కదా, మోదీ క్షమాపణలు చెప్పాలి, మోదీ అపాలజైజ్ చేయాలని చెప్తున్నాడు. అవునా కదా?
నేను అడుగుతున్నాను రాహుల్ గాంధీ, మరి మీరు ఎప్పుడు అపాలజైజ్ చేస్తారు? మీ 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 నానమ్మ ఈ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి మా మీడియా మొత్తం గొంతు నొక్కేసింది, కొన్ని వందల మందిని చంపేశారు, ఇక్కడ స్టెరిలైజ్ చేశారు. నిజంగా చెప్పాలంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, బలవంతపు కుటుంబ నియంత్రణ ఇక్కడ ఆపరేషన్ చేశారు, చేశారు, సౌత్లో ఫ్యామిలీ చేశారు. ప్లానింగ్ ఆపరేషన్స్. దానికి మీరు ఎప్పుడు క్షమాపణలు చెప్తారు? నేను అడుగుతున్నాను, రాజీవ్ గాంధీ సిక్కు ఊచకోతలు జరిగితే సిక్కులపైన ఢిల్లీలోనే ఊచకోతలు కోశారు ఇందిరాగాంధీ మరణానంతరం. రాజీవ్ గాంధీ దాన్ని జస్టిఫై చేశాడు. ఒక మర్రి చెట్టు కూలిపోతే భూమి కంపించడం సహజము, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అన్నాడు. సిక్కుల ఊచకోతను జస్టిఫై చేశాడు రాజీవ్ గాంధీ. మీరెప్పుడు క్షమాపణలు చెప్తారు? రాహుల్ గాంధీ వాళ్ళ తండ్రే కదా, వాళ్ళ తండ్రి. మీరు క్షమాపణలు చెప్తారా? మీ తండ్రే కదా. సో మీరే మాట్లాడిన మాటలు చెప్తున్నాను. నరవాణే గురించి మీరు మాట్లాడారు, పోయిన సెషన్స్లోనే మీరు మాట్లాడారు. నరవాణే పుస్తకంలో ఇది రాశాడు అది రాశాడు, నరవాణే చెప్పారు అని చెప్పారు. నరవాణే చెప్పలేదని ఆయన ప్రకటించారు. నరవాణే నాకు పూర్తిగా ప్రభుత్వ మద్దతు ఉంది, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇచ్చింది అని నరవాణేనే ప్రకటించారు. మరి మీరు క్షమాపణ చెప్పండి. అండ్ రఫేల్ కుంభకోణంలో అవినీతి జరిగిందన్నారు, జరగలేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. క్షమాపణ చెప్పండి. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి కదా. మరి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్తాడా? చివరిలో ఆయన చేయాల్సింది ఏంటంటే ఈ సెషన్స్ అయ్యే లోపల ఈ అపరాధ క్షమాపణ స్తోత్రం చదవాల్సింది ఆయన వచ్చి పార్లమెంట్లో. లేకపోతే ఇవన్నీ అడిగేవాళ్ళు లేరండి. ఇప్పుడు మనం అడిగామనుకోండి, సమస్య ఏంటంటే సింపుల్. మీరు గోధి మీడియా, మీరు బీజేపీ మనుషులు, మీరు పేటీఎం బ్యాచ్లు, లేకపోతే మీరు డబ్బులు పెట్టి మీరు చేస్తున్నారు, మీరు డబ్బులు ఇస్తున్నారు. ఎవడిస్తున్నారు డబ్బులు? నేను 18 ఏళ్ళకెళ్ళి నేను జర్నలిజంలో ఉన్న ₹1 మేము తీసుకున్నట్టయితే దేనికంటే దానికి ఒప్పుకుంటాం. అరే నిజాయితీగా ఇప్పుడు మాట్లాడిన దాంట్లో ఇవన్నిట్లో ఏదన్నా నేను చెప్పిన వాటిల్లో ఆధారాలు లేవా? ఆధారాలు లేని ప్రతి దానికి ఆధారం ఉంది. ఇలా లెక్కేస్తే 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో కొన్ని వందల సార్లు కాంగ్రెస్ నాయకులు క్షమాపణలు చెబుతూనే ఉండాలి. ప్రతి అంశంలో క్షమాపణలు చెప్పాలి. చైనా 1962లో చైనా భారతదేశ భూమిని ఆక్యుపై చేసుకుంది. దానికి ఎవరు క్షమాపణ చెప్తారు? నా భూమిని తీసుకెళ్ళిపోయారు. యునైటెడ్ నేషన్స్కి వెళ్ళారు నెహ్రూ. కశ్మీర్ ఈరోజు ఈ ప్రాబ్లం ఉండకపోయేది. ఆర్టికల్ 370 పెట్టడం వల్ల కశ్మీర్ మారణహోమం జరుగుతూ వచ్చింది. కశ్మీర్ పండితుల్ని ఊచకోతలు కోసారు. ఆ కశ్మీర్ వ్యాలీ నుంచి, ఆ సొంత ప్రాంతం నుంచి వాళ్ళు పారిపోయి వచ్చేసారు బయటకి. జరిగిన తర్వాత 36 ఏళ్ళకి మొన్న ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. 36 ఏళ్ళకి 26/11 అటాక్లో మనుషులు చచ్చిపోయారు. 200 మంది చచ్చిపోయారండి. గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్లో 30-40 మంది చచ్చిపోయారు. ఇక్కడే మన లుంబిని పార్క్ ప్లేడుల్లో చచ్చిపోయారు. మన అదేంటి సాయిబాబా గుడి, దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడి దగ్గర చచ్చిపోయారు. జైపూర్ బాంబ్ బ్లాస్ట్లో చచ్చిపోయారు. కొన్ని వందల బాంబ్ బ్లాస్ట్లో కొన్ని వేల మంది చనిపోయారు. వేల మంది చనిపోయినప్పుడు ఎన్నిసార్లు మీరు క్షమాపణ చెప్పారు చెప్పండి నాకు. రైట్ సాయి గారు, ఇప్పుడు ప్రధానమంత్రి ఎలాగో రంగంలోకి దిగారు కాబట్టి చూద్దాం. ఈ ప్రశ్నలన్నీ ప్రధానమంత్రి ఖచ్చితంగా సంధిస్తారు. రాహుల్ గాంధీ మరి వాళ్ళ డ్రాఫ్టింగ్ కమిటీ ముందర ఇవన్నీ పెట్టి, ఎందుకంటే ఆయనకు తెలియదు కాబట్టి సంఘటనలన్నీ డ్రాఫ్టింగ్ కమిటీ ముందు పెట్టి ఆయన పెట్టడం కూడా ఉండదు. ఎవరో చూసి పెడితే వాళ్ళు ఏమైనా రాసిస్తే వచ్చి క్షమాపణ చెబుతాడేమో. చూద్దాం ఏం జరుగుతుందనేది.